మీ తండ్రులు ఎలాటోలైనా తండ్రి చేసే ప్రతి నీచమైన పనిలోకి కొట్టేస్తే మీరు ఉత్తమ కొడుకులు అయిపోతారా? మీ తండ్రి ఎలాంటి సన్నాసి పనులు చేసిన వాళ్ళందరికీ మీ తండ్రికి జేజేలు కొట్టేస్తే మీరు ఉత్తమ కొడుకులు అయిపోతారా? మీ నాన్న సంపాదన యథార్థమైనది కాదు, మీ నాన్న సంబంధాలు యథార్థమైనవి కాదు, మీ నాన్న సలహాలు యథార్థమైనవి కాదు, మీ నాన్న చేస్తున్న పనులేవి మంచివి కాదు. కానీ అలాంటి నాన్నకి ఎంతవరకు నువ్వు కొడుగ్గా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. నాన్న ఎదుటోడిని వెళ్ళి చంపారంటే చంపేస్తావా? నువ్వు తీసేరంటే తీసేస్తావా? వాడిని ఆ లైఫ్ నాశనం చేస్తావంటే ఫాదర్ అంటే ఎక్కడి వరకు, రాజు అంటే ఎక్కడి వరకు, ఆఫీసర్ అంటే ఎక్కడి వరకు, అతని ఇలువలు కోల్పోకన్నా ఉన్నంత వరకే. ఇరువులు కోల్పోయి పనులు చెప్తే చేస్తామా? ఫాదర్ అయినా ఆఫీసర్ అయినా ఎవడవైనా నువ్వు దేవుని చట్టానికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తే నేను చేయను గాక చెప్పండి, చేయండి డాడీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన ఫ్రెండ్ కాబట్టే తన ఫ్రెండ్కి తన ఫ్రెండ్ జీవితానికి, తన స్నేహితుడి జీవితానికి ఎంత లైఫ్ థ్రెట్ వస్తే ఆ టైంలో తప్పించుకుని పోలేదు. రే, ఇటు మా నాన్నే ఏమనలేను, ఇటు నిన్ను ఏమనలేను, మధ్యస్థంగా వదిలేస్తున్నాను, నన్ను ఏమనుకోకరా, నీ ఫ్రెండ్గా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, సారీ ఏమనుకోక అన్నాడా? ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు ఒకసారి చూడండి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 2వ వచనం, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు నందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను వచ్చి నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీకు తెలియజెప్, నీ ప్రాణాలైతే తీయమంటే మా నాన్న తీసేయమంటే తీసేను, నా సర్కిల్ ఎవరైనా వచ్చి నీ మీద పడిపోతుంటే నేను పడిపోను, నా స్నేహం కన్నా దేవుడితో నీ ముందు నేను నిబంధన చేసిన దానికన్నా ఫాదర్ సెంటిమెంట్కి ఎక్కువ నేను పేటెయ్యను. నాకు తెలుసు నా విలువలేంటో. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివి, నువ్వు ఎచ్చవలసిన వాడివి, నేను నీ వెనక తగ్గవలసిన వాడిని. నాకన్నా ముందు నువ్వు రాజు అయిపోతావని అసూయపడిపోయే స్నేహితుని కాదు, నువ్వు దేవుని చేత పిలువబడిన వ్యక్తి అని నాకు తెలుసు. మా నాన్న ఎలాంటి సాహసాలు శాసనాలు చేసినా నీకు ఫ్రెండ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకటి గుర్తుపెట్టుకో, నా ఓటు ఎప్పుడు నీకే అన్న. మీరు గుర్తుపెట్టుకోండి, దొంగ తండ్రి మంచి స్నేహితుడు ఇద్దరు నీ కళ్ళ ముందు ఉంటే మీ ఫాదర్ కోటేస్తావా, నీ ఫ్రెండ్ కోటేస్తావా? చెప్పండి. మీ బంధేస్తారు మీ ఫ్రెండ్కి, మీ నాన్నకే వేస్తా. చరిత్రలో ఎందుకు ఇవన్నీ రాయించాడంటే నీతికి నిలబడాలి, విలువలకి నిలబడాలి, స్నేహానికి నిలబడాలి. తన స్నేహాన్ని అది చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ అధికారుల మాటలు పేతురు విన్నాడు, అధికారి మాట యాకోబు విన్నాడు, అధికారి మాటలు అపోస్తులు విన్నారు, అధికారుల మాటలు ఆది సంఘం ఉంది. ఎప్పటి వరకు కిందో తెలుసా? ఆ యేసుని గురించి ఎక్కడవో చెప్పొద్దన్నంత వరకు వింది. చెప్పొద్దన్న దగ్గర ఏమన్నా చెప్పనా, మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అధికారులు ఎక్కడి వరకు గౌరవించారు చెప్పండి? ఎక్కడి వరకు? సువార్త చెప్పొద్దనంత వరకు, అక్కడి వరకు ఓకే. చెప్పొద్దన్నారో మేము చెప్పకుండా ఉండలేమన్నా. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అంటే వాళ్ళు అధికారులను గౌరవించారు, అధికారుల కొరకు ప్రార్థన చేశారు, కానీ ఎక్కడి వరకు ప్రార్థన చేశారు? సువార్తకు ఆటంకం రానంత వరకు ప్రార్థన చేశారు, సువార్త వద్దనంత వరకు ప్రార్థన చేశారు. సువార్తే వద్దు, యేసుని గుర్తే చెప్పొద్దు, ఆ మనిషిని కనబడకుండా చేసేందంటే అధికారులు మాట విన్నారా, ప్రభు మాట విన్నారు? చెప్పు. నేను ఈ మాట కొంచెం సాహసంగా చెప్తున్నాను, ఏమనుకోకండి. రేపు పొద్దున్న ఈ చట్టాలు ఇవన్నీ ఎక్కడి వరకు గౌరవిస్తాను, మనం ఎక్కడి వరకు గౌరవిస్తాం చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఈ చట్టాలు ఈ నిబంధనలన్నీ ఎక్కడి వరకు గౌరవిస్తాం? మన విశ్వాసాన్ని డిస్టర్బెన్స్ చేయనంత వరకు గౌరవిస్తాం. అని బలవంతంగా రుద్ది నాతో రకరకాల ఐడల్ వర్షిప్కి జేజేలు కొట్టించి నా దేవుడినే వద్దని నా నోటుతోనే చెప్పించి నా మీద లేనిపోయిన చట్టాలు రుద్ది నాకంటూ ఒక ఆఫీసు నన్ను ఎక్కువ దొక్కుతానంటే నేను ఒప్పుకుంటానా? ఈ చట్టాన్ని నేను ఎప్పటి వరకు గౌరవిస్తానంటే నా విశ్వాసానికి అడ్డు రానంత వరకు గౌరవిస్తాను. ఈ చట్టాలకి నేను ఎప్పటి వరకు లోబడతాను? నా విశ్వాసానికి అడ్డు రానంత వరకు. నా విశ్వాసానికి ఈ చట్టాలు ఈ నిబంధనలు అడ్డొస్తే ఈ నిబంధనల కన్నా చట్టాల కన్నా నా ప్రభువు చట్టానికి తలదించే అవసరమైతే చావనైనా చచ్చిపోతాను తప్ప అని అడుగుతున్నాను. ఈ అధికారులు మాట వినే చెప్పండి అవకాశమే లేదు. యోనాతాను అదే నేర్పిస్తున్నాడు చరిత్రలో మనకి. దేవుని చట్టమా రాజు చట్టమా? దేవుని చట్టమా రాజు చట్టమా? దేవుని చట్టమే. రాజు చట్టాన్ని పక్కన పెట్టాడు.